సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ నంబర్ 1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. కవితక్క గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు కదా, చాలా బాధాకరం అండి. ఇవల్ల ఒక ఇంటి ఆడబిడ్డ, మరి అందులో ఒక జెంట్స్ కూడా కాకుండా ఆడబిడ్డను ఇవాళ పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు కాబట్టి చాలా బాధాకరం అనిపిస్తుంది మాకు తెలంగాణలో. అయినా మాకు ఈ బాధలు తట్టుకునేది మాకు కామనే ఉంది. జైలుకి పోయి కూడా అక్క 6 నెలలు అనుభవించింది, ఆ రోజులు కూడా ఉన్నాయి. మేము దీని పట్ల చాలా బాధాకరం ఉంది. నిన్న టీవీలో ఇచ్చి నుంచి మేము చాలా బాధ అనిపిస్తుంది. ఇలా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఏమని ఉందంటే కవితనే వేసింది, పార్టీ ఖరాబ్ చేసింది అంటారు. కొంతమంది ఏమనుకుంటారు అంటే కలుపుకుంటూ అయిపోతుండే, పెద్ద మనిషి పిలుచుకొని మాట్లాడలేడు తండ్రి, ఇందాక రాకపోతుండే అని కొంతమంది అంటున్నారు. లీడర్లు అయినా ఇలా పని చేయకపోవడం వలననే ఇందాక వచ్చింది తెలంగాణ. లేకుంటే తెలంగాణనే అధికారంలో ఉంటుండే, లేకుంటే ఎందుకు అధికారం కోల్పోతుండే? రేవంత్ రెడ్డి పాలన ఎందుకు వస్తుండే? ఇవాళ కేసీఆర్ పాలనే ఉండే. 30 మందిని ఎమ్మెల్యేల మారుమని వచ్చింది. 30 మందిని కాదు, 12 మందిని మార్చిండు. 12 మంది కూడా గెలిచిరు కొత్త క్యాండిడేట్. పాత వాళ్ళు పని చేయలేరు, వ్యతిరేకం ఉండి ఇలా కేసీఆర్ ప్రభుత్వం పోయింది. ఇలా టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా మంది ఇలా అలా ఎవరికి చెప్పుకుందామన్నా గానీ దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇలా మా కవితకు లెటర్ ఇచ్చారు కాబట్టి ఏం కాదు, ఏదైనా దేనికైనా ఒక టైం వస్తుంది. అన్ని ఆలోచన చేసుకునే మా కవితక్క ముందు అడిగేస్తుందని మేము కోరుకుంటున్నాం. నిన్ననే చెప్పిందండి, వాళ్ళ పేర్లు చెప్పింది కాబట్టి వెంటనే సస్పెండ్ చేసింది. పార్టీ నుంచే కదా, నిన్ననే అక్క ప్రెస్ మీట్ లో చెప్పింది కదా, మొన్న చెప్పింది కాబట్టి నిన్న సస్పెండ్ చేసిరు. ఇంకా పేరే ఉంది అండి, బహిరంగానే తెలుసు కదా. అది అవినీతి నుంచి అడిగింది, అక్క అడిగింది ఇట్లా చేద్దామని చెప్పేసి. మా నాన్నగారు ఒక ఈడీ కోత ఎట్లుంటది, మీరు ఇంకా ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడిగింది. అడిగిన దోషానికి ఆ సోషల్ మీడియా ఏం చేసిందంటే అట్లా తీసుకోకుండా ఈ పార్టీ ఉంటెంత పోతెంత అని మా కవితక్క నాని ఈ రోజు లెటర్ పంపించిరు. దానికి చాలా బాధ అనిపిస్తుంది అండి మాకు. 100% అండి. ఇవాళ తెలంగాణలో ఏ జిల్లాలో అభివృద్ధి జరిగింది? సిద్దిపేట, హైయెస్ట్ సిద్దిపేట జిల్లానే అభివృద్ధి చేసుకున్నాడు హరీష్ రావు. ఏ జిల్లాలో జరిగిందండి అభివృద్ధి? ఇంత కేసీఆర్ బిడ్డ అయినా నిజామాబాద్ అయినా పంచిచ్చి ఒక అభివృద్ధి జరిగిందండి నిజామాబాద్ లో? సిద్దిపేటలో ఎంత చేసుకుంటాడు అభివృద్ధి? సిద్దిపేటలో ఎంత చేసుకుంటా అండి? అలా అన్ని అట్టి మాటలు అండి. ఆయన విలీనం చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. ఆయన ఉన్నా ఒకటే, పార్టీలో లేకున్నా ఒకటే. 6 నెలలు కేసీఆర్ మా బాబు తెలుసుకొని 6 నెలలు మినిస్టర్ పోస్ట్ ఇవ్వకుండా పక్కకు పెట్టేసిండు ఆయన, అంతే. అప్పుడే తెలుసుకోవాల్సింది. ఇవాళ మేనమామ తొవ్వల నడుస్తున్న సాంగ్ వాటి పెడుతుండు కానీ అది అట్టి మాట. కాళేశ్వరం గురించి మామ అని వాళ్ళు అది మాట్లాడుతున్నారు కానీ ఇంకొకటి ఏం లేదు. జై కవితక్క గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు కదా, చాలా బాధాకరం అండి. ఇవల్ల ఒక ఇంటి ఆడబిడ్డ, మరి అందులో ఒక జెంట్స్ కూడా కాకుండా ఆడబిడ్డను ఇవాళ పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు కాబట్టి చాలా బాధాకరం అనిపిస్తుంది మాకు తెలంగాణలో. అయినా మాకు ఈ బాధలు తట్టుకునేది మాకు కామనే ఉంది. జైలుకి పోయి కూడా అక్క 6 నెలలు అనుభవించింది, ఆ రోజులు కూడా ఉన్నాయి. మేము దీని పట్ల చాలా బాధాకరం ఉంది. నిన్న టీవీలో ఇచ్చి నుంచి మేము చాలా బాధ అనిపిస్తుంది. ఇలా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఏమని ఉందంటే కవితనే వేసింది, పార్టీ ఖరాబ్ చేసింది అంటారు. కొంతమంది ఏమనుకుంటారు అంటే కలుపుకుంటూ అయిపోతుండే, పెద్ద మనిషి పిలుచుకొని మాట్లాడలేడు తండ్రి, ఇందాక రాకపోతుండే అని కొంతమంది అంటున్నారు. లీడర్లు అయినా ఇలా పని చేయకపోవడం వలననే ఇందాక వచ్చింది తెలంగాణ. లేకుంటే తెలంగాణనే అధికారంలో ఉంటుండే, లేకుంటే ఎందుకు అధికారం కోల్పోతుండే? రేవంత్ రెడ్డి పాలన ఎందుకు వస్తుండే? ఇలా కేసీఆర్ పాలనే ఉండే. 30 మందిని ఎమ్మెల్యేల మారుమని వచ్చింది. 30 మందిని కాదు, 12 మందిని మార్చిండు. 12 మంది కూడా గెలిచిరు కొత్త క్యాండిడేట్. పాత వాళ్ళు పని చేయలేరు, వ్యతిరేకం ఉండి ఇలా కేసీఆర్ ప్రభుత్వం పోయింది. ఇలా టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా మంది ఇలా అలా ఎవరికి చెప్పుకుందామన్నా గానీ దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇలా మా కవితకు లెటర్ ఇచ్చారు కాబట్టి ఏం కాదు, ఏదైనా దేనికైనా ఒక టైం వస్తుంది. అన్ని ఆలోచన చేసుకునే మా కవితక్క ముందు అడిగేస్తుందని మేము కోరుకుంటున్నాం. నిన్ననే చెప్పిందండి, వాళ్ళ పేర్లు చెప్పింది కాబట్టి
పోతే వెంటనే సస్పెండ్ చేసింది. అంటే కుట్ర చేసి మాట పార్టీ నుంచే కదా. నిన్ననే అక్క ప్రెస్ మీట్ లో చెప్పింది కదా, మొన్న చెప్పింది కాబట్టి నిన్న సస్పెండ్ చేసిర్రు. ఇంకా పేరే ఉంది అన్ని బహిరంగానే తెలుసు కదా. అది అవినీతి నుంచి అడిగింది, అక్క అడిగింది ఇట్లా చేద్దామని చెప్పేసి. మా నాన్నగారు ఒక ఈడీ కోత ఎట్లుంటది, మీరు ఇంకా ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడిగింది. అడిగిన దోసానికి ఆ సోషల్ మీడియా ఏం చేసిందంటే అట్లా తీసుకోకుండా ఈ పార్టీ ఉంటెంత పోతెంత అని మా కవితక్క నాని ఈ రోజు లెటర్ పంపించిరు. దానికి చాలా బాధ అనిపిస్తుంది అండి మాకు. కేటీఆర్కి హరీష్ రావు వల్ల ప్రమాదం ఉంది అని 100% అండి. ఇయల్ల తెలంగాణలో ఏ జిల్లాలో అభివృద్ధి జరిగింది? సిద్దిపేట, హైయెస్ట్ సిద్దిపేట జిల్లానే అభివృద్ధి చేసుకున్నాడు హరీష్ రావు. ఏ జిల్లాలో జరిగిందండి ఆ అభివృద్ధి? ఇంత కేసీఆర్ బిడ్డ అయినా నిజామాబాద్ అయినా ఫండ్స్ ఇచ్చి ఒక అభివృద్ధి జరిగిందండి నిజామాబాద్ లో? సిద్దిపేటలో ఎంత చేసుకుంటాడు అభివృద్ధి? సిద్దిపేటలో ఎంత చేసుకుంటా అండి? అంటే హరీష్ రావు బీజేపీ తోటి విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే అన్ని అట్టి మాటలు అండి. ఆయన విలీనం చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. ఆయన ఉన్నా ఒకటే, పార్టీలో లేకున్నా ఒకటే. 6 నెలలు కేసీఆర్ మా బాబు తెలుసుకొని 6 నెలలు మినిస్టర్ పోస్ట్ ఇవ్వకుండా పక్కకు పెట్టేసిండు ఆయన, అంతే. అప్పుడే తెలుసుకోవాల్సింది. ఇయ్యాల మేనమామ తొవ్వల నడుస్తున్న సాంగ్ వాటి పెడుతుండు కానీ అది అట్టి మాట. కాళేశ్వరం గురించి మామ అని వాళ్ళు అది మాట్లాడుతున్నారు కానీ ఇంకొకటి ఏం